నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా! మరి ఎప్పటికప్పుడు మా అందరికీ కూడా ఆరోగ్యం పట్ల, అలాగే అనారోగ్యపు అలవాట్ల పట్ల ఉన్న అపోహలని పటాపంచలు చేస్తూ ఉంటారు కదా! అవునమ్మా. మరి ప్రకృతి వైద్య విధానం అంటే ఒక పక్క మొలకల్ని తీసుకోమని ఎలా చెప్తారో, అలాగే మీరు పళ్ళని కూడా ఎక్కువగా శాతంగా తీసుకోమని చెప్తూ ఉంటారు. అవునమ్మా. మరి ఫ్రూట్ ఫాస్టింగ్ కూడా చెప్పిన మనము, ఆ ఫ్రూట్స్ చుట్టూ ఉన్న అపోహలను కూడా క్లియర్ చేస్తే బావుంటుంది కదా! తప్పనిసరిగానమ్మా. మరందుకే ప్రేక్షకులు ఎంతో మంది కొన్ని మెసేజ్‌ల రూపంలో డౌట్స్ పంపిస్తూ ఉన్నారు. అవన్నీ ఒక చోట పెట్టి ఫ్రూట్స్ పైన ఉన్న అపోహలని ఒక ఎపిసోడ్‌గా డిజైన్ చేస్తే బావుంటుందని నాకనిపించింది. తప్పనిసరిగానమ్మా. ముందుగా డాక్టర్ గారు, చాలా మంది ఫ్రూట్స్ ఎందుకు తినరు అంటే అది జలుబు చేస్తుంది అని చెప్తూ ఉంటారు. ఏ ఫ్రూట్ తిన్నా పైనాపిల్ తీసుకోండి, యాపిల్ తీసుకోండి, కమల, దానిమ్మ, బత్తాయి ఏం తీసుకున్నా కూడా జలుబు ఎక్కువ చేస్తుంది అని ఫ్రూట్స్ తీసుకోవడం మానేస్తూ ఉంటారు. అవునమ్మా. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? పళ్ళు తింటే జలుబు చేస్తుంది అనేది ఇంట్లో అమ్మలో, అమ్మమ్మలో ముసలోళ్ళు ఎక్కువగా వాడే పదం అనమాట. హ్మ్. వాళ్ళ నుంచి మనకొచ్చేస్తుంది. మనం కూడా ఎంత చదువుకొని ఎంత డాక్టర్లైనా మన పిల్లలు కూడా జలుబు చేస్తుంది పళ్ళెక్కువ తినకు హ్మ్. అని ఇట్లా అనేస్తూ ఉంటాం. వాడుక భాషలో అది హాబిట్‌గా వచ్చేస్తుంది.